తిరుపతిరావు గారు, భారతీయ జనతా పార్టీ గెలిస్తేనేమో ఈవీఎంలని, ఇతర అంటే భారతీయ జనతా పార్టీకి ఆపోజిట్గా ఉన్నటువంటి పార్టీలు గెలిస్తేనేమో మేము ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచాం, ప్రజలు మాకు అవకాశం ఇచ్చారని ఇట్లా ఎన్ని సార్లు ఇలా నాయకులు మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట్లాడారు, బీజేపీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మీద. సో మళ్ళీ ఈరోజు ఎవరైతే మహావికాస్ అఘాడీ కింద ఎన్డీఏ కూటమి కింద ఉన్నటువంటి శివసేన ఎంపీగా ఉన్నటువంటి సంజయ్ రౌత్ గారు, ఆయన మధ్యాహ్నానికే 1 o'clock అనుకుంటా, ఐ థింక్ 1 o'clock 2 o'clock అసలు ఫలితాలు ఇంకా 50% 60% వచ్చేసాయి, ఆ లోపే ప్రెస్ మీట్ పెట్టేసి మాకు ఈవీఎంల మీద అనుమానం ఉందని చెప్తా ఉన్నారు. ఏంటి తిరుపతిరావు గారు, ఇట్లా ఇది బీజేపీ మీద చేస్తున్నటువంటి దాడిగా దీన్ని పరిగణించాలా? మీ వాయిస్ మీట్లో ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. బ్రహ్మనాయుడు గారు, బీజేపీ మీద వారు దాడి చేయలేకే చతికిలు పడ్డారు. ఇంకా వాళ్ళు చేసే దాడి ఏముంది అంటే, ఆడలేక మధ్యలోడు అని చెప్పేసి మధ్యలోడు మీద పడి ఏడ్చాడు అని చెప్పి ఒక సామెత ఉంది మనకి. వీడికి ఆడటం రాదు, మధ్యలోడు సరిగా వాయించలేదని చెప్పి ఆడి మీద పడి ఏడ్చాడంట. సో ఈ విషయంలో పెద్దలు మస్తాన్ రావు గారు అయితేనేమి చాలా అంటే ఈవీఎంలకు సంబంధించి చాలా ఎగ్జాంపుల్స్ కోట్ చేసి మాట్లాడారు. అంతకంటే ఎక్కువ దాని మీద మనం చర్చించక్కర్లా, ఎందుకంటే దట్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అది జగమెరిగిన సత్యము. నేను ఓడిపోతే ఒకలాగా, నేను గెలిస్తే ఒకలా మాట్లాడతాననేసి అంటే వాళ్ళకి ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్తున్నారో, ఏ విధంగా రిపీటెడ్ గా ఎన్డీఏ కూటమి విజయాలు, భారతీయ జనతా పార్టీ విజయాలు సమకూరుతున్నాయో, ఒక పర్యాయం అయితే మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ఎన్డీ కూటమిగా వచ్చి ఏదో ఒక కొత్త ప్రయోగం చేస్తున్నారు అన్నటువంటి నేపథ్యంలో కొంత వరకు ప్రజలు విశ్వసించి ఇవాళ వచ్చినటువంటి మహారాష్ట్రలో కూడా ఎన్డీఏకి కొంత ఎదురు దెబ్బ తగిలినటువంటి మాట వాస్తవం, ఉత్తరప్రదేశ్ లో ఎదురు దెబ్బ తగిలినటువంటి మాట వాస్తవం. ఈ రెండు నేపథ్యంలోనే కాస్త మేము కేంద్ర స్థాయిలో కొంత బలహీనపడ్డాం అన్నటువంటి నిర్మాణమైన వాతావరణం నేపథ్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి వరుస విజయాలు, హర్యానా విజయం, హర్యానా తర్వాత ఇవాళ వచ్చినటువంటి మహారాష్ట్ర విజయం లేదు, ఇట్లాంటివన్నీ చూసుకుంటూ పోతుంటే ఇవాళ ఉత్తరప్రదేశ్ బై ఎలక్షన్స్ లో కూడా 7 సీట్లు గెలుచుకున్నట్టు, 9 సీట్లకి బై ఎలక్షన్స్ జరిగితే 7 సీట్లు గెలుచుకొని విజయం సాధించినటువంటి తీరు. ఇలాగే ముందుకు వెళ్లే పరిస్థితుల్లో ఇక మరి ప్రధాని కావాలి అనేటువంటి రాహుల్ గాంధీ గారి కలను బీజేపీ నెరవేర్చే పరిస్థితి లేదనుకుంటా, పూర్తిగా అడ్డుకట్టేస్తా ఉంది అనుకుంటే ఇక రాజకీయంగా. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అన్నటువంటి ఆశని బీజేపీ అడ్డుకట్ట వేయడం కాదు, ఆ పార్టీయే అసలు ఆ వాతావరణం నిర్మాణం చేసుకోలేకపోతుంది. అది ఎప్పుడో చెప్పాం, రాహుల్ గాంధీ ప్రధాని కావడం కళ అన్నటువంటి విషయం మేము ఎప్పుడో చెప్పాము. అవునా? ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉంటున్నారా తిరుపతిరావు గారు? ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉంటారా, రాహుల్ గాంధీ గారు ప్రధాని కావటం అనేది కళ అని? ఇవాళ మేము ఉండడం కాదు, వాళ్ళే స్టాండ్ చేంజ్ చేసుకొని వైనాడులో ప్రియాంక గాంధీ గెలిచిన తర్వాత ఒక పక్క ఇందిరాగాంధీ ఫోటో, ఒక పక్క ప్రియాంక గాంధీ ఫోటో పెట్టి ఆ కటింగ్ అది ఆ విధంగా చేసి మాకు భావి ప్రధాని అని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటున్నారు. అంటే ఇంకా రాహుల్ గాంధీ గారి అంశం మర్చిపోయారు వాళ్ళు. ఇంకా పోయింది. వైనాడులో ప్రియాంక గాంధీ గెలిచిన తర్వాత ఈ రాహుల్ గాంధీ పనికిరాడు అన్నటువంటి భావానికి కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. వాళ్ళు ఇవాళ సోషల్ మీడియాలో అయితేనేమి ఆ ఫోటో దాదాపు 4 లక్షల మెజార్టీతో గెలిచినట్టున్నారు. 4 లక్షల మెజార్టీతో, అంటే రాహుల్ గాంధీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచారు కాబట్టి రాహుల్ గాంధీ పనికిమాలినోడు అయ్యాడు, ప్రియాంక గాంధీ పనికి వచ్చింది అయ్యేదని వాళ్ళే చెప్పుకుంటున్న తరుణంలో మాకేం పట్టింది, ఈయన పనికిరాడు ఆవిడ పనికి వస్తుందని చెప్పాల్సిన పని మాకు లేదు. కాబట్టి వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు. అయితే బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ మనం మహాయతి వర్సెస్ మహావికాస్ అఘాడీ అంటే సింపుల్ గా చెప్పాలనేసి అంటే ఎన్డీఏ వర్సెస్ ఎన్డీఏ అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది తిరుపతిరావు గారు. ఇప్పుడు ఎన్డీఏ వర్సెస్ ఐఎన్డీఏ కూటమని మనం చక్కగా పిలుచుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి సామాన్యుడికి అర్థమవుతుంది ఈ ఈక్వేషన్. ఓన్లీ మహారాష్ట్ర వరకు వచ్చేసరికి ఇక్కడ మహాయతి వర్సెస్ మహావికాస్ అఘాడీ అంటే ఆయా పార్టీలకు ఇగో సాటిస్ఫై అవ్వకుండానా మేమేం ఎన్డీఏ కాదు లేకపోతే మేము ఐఎన్డీఏ కాదు, సో వీటి పేర్లు ఈ విధంగా కాల్ చేయాలని పిలుచుకుంటా ఉన్నారా? ఒక యాంగిల్లో అది కరెక్టేమని భావించినప్పటికీ వాస్తవానికి ఏంటంటే స్థానికతకు దగ్గరగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అవి నిర్ణయించుకోవడం జరిగింది. మహాయతి అనేది మేము పెట్టుకున్న తర్వాత వాళ్ళు అఘాడీ అని చెప్పేసి, అఘాడీ అనేసి అంటే
ఇద్దరు మల్ల యోధులు కొట్లాడే ఆ రంగు ఉంటది కదా, అవును. ఆ చుట్టూ తాడు కట్టి దాన్ని బరి అగాడి బరి అంటారు బరి సాధారణంగా. ఉమ్, అది మరాఠీలోన అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో అంటే ఉమ్, నేటివిటీకి దగ్గరగా పెట్టుకున్న పేర్లే. ఉమ్. అల్టిమేట్ గా అయితే ఎన్డీఏ వర్సెస్ ఇండి కూటమే అక్కడ. అయితే సరే దాన్ని పక్కన పెడితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రచారం అంటే ఏదైతే మనం ఇవాళ తీసుకున్నటువంటి ఎజెండా తీసుకుంటే ఇవాళ ఏదైతే తెలుగు సినిమాలు గ్లోబలైజేషన్ ప్రారంభమైనటువంటి తరుణం కూడా ఈ పవన్ కళ్యాణ్ గారితోనే ప్రారంభమైందని చెప్పక తప్పదు. సో ఇప్పుడు చిరంజీవి పాన్ గారు ఇండియా మహా స్టార్ యాక్టర్. పాన్ ఇండియా పొలిటీషియన్ అయిపోయారు. పాన్ ఇండియా సినిమాలు అనేవి కూడా ప్రారంభమైంది పవన్ కళ్యాణ్ గారితోనే. అవును. ఇవాళ ఆ, మనం తీస్తున్నటువంటి సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఏదైతే మనకి అవార్డులు రావడమే కాకుండా రివార్డులు రావడమే కాకుండా అత్యధిక కలెక్షన్స్ ఏదైతే ఒక ప్రభాస్ అవ్వచ్చు, లేకపోతే ఒక జూనియర్ ఎన్టీఆర్ అవ్వచ్చు, లేకపోతే రామ్ చరణ్ అవ్వచ్చు, ఇవి ప్రారంభం ఎక్కడ ప్రారంభమైంది అనేసి అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితోనే. ఉమ్, సో ఖచ్చితంగా చెప్పక తప్పదు. అదే విధంగా ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారి తాలూకా చరిష్మా ఇది ఇవాళ మీరు నేను మాట్లాడుకుంటున్నాం కానీ 10 సంవత్సరాల క్రిందట పవన్ కళ్యాణ్ గారు మోడీ గారికి కలిసినటువంటి మొదటి నాడు ముఖ్యమంత్రిగా మోడీ గారు ఉండగా కలిశారు వీరు. ముఖ్యమంత్రిగా మా అందుకే అప్పుడు 2014 ఎన్నికల ముందు వీరంతా కలిసి ప్రచారం నిర్వహించారు ఆ సమయంలో. సోము వీర్రాజు గారితో పాటు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసినటువంటి మరుక్షణమే పవన్ కళ్యాణ్ గారి సామర్థ్యము భావి భారత రాజకీయాల్లో ఎన్డీఏకి పవన్ కళ్యాణ్ గారి తాలూకా అండా ఏ విధంగా ఉండాలనేది నిర్ణయించినటువంటి మహాజ్ఞాని. ఎంతో ముందు చూపు, కొన్ని శతాబ్దాల ముందు చూపుతో ఇవాళ ఇండియాని తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆనాడు గ్రహించారు కాబట్టే ఇది కొనసాగుతున్నటువంటి 10 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ఇది. కొనసాగుతున్నటువంటి పరంపర ఆ రోజు వారు గ్రహించారు ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇవాళ మనం చర్చించుకుంటున్నాం ప్రధాని కాకముందే వారు గ్రహించారు పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఏంటి, భవిష్యత్తులో ఏ విధంగా దేశ ప్రజలకు ఉపయోగపడతారు, ఎన్డీఏ కూటమికి ఈయన అవసరం ఎంత ఉందనేది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మోదీ గారు గ్రహించారు. అది భారతీయ జనతా పార్టీ తాలూకా పరంపర, వారసత్వం కూడా. భారతీయ జనతా పార్టీ నా తర్వాత ఎవరు, ఆ తర్వాత ఎవరు అనేది, అంటే మోడీ గారి తర్వాత ఎవరు, ఆ తర్వాత ఎవరు అనేది కూడా భారతీయ జనతా పార్టీ ప్యారలల్ గా ఆలోచన చేసుకుంటూ వస్తుంది. ఈనాటి నుండి కాదు, 1951 జనసంఘ నుండి కూడా వస్తున్నటువంటి ఒక పరంపర, ఒక వారసత్వం. ఆ వారసత్వంలోనే ఒక అంశంగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు అది ఇవాళ నిరూపితమైంది. అంటే మోడీ గారు ఏ విశ్వాసం అయితే ఆ రోజు వ్యక్తపరిచారో పవన్ కళ్యాణ్ గారి పట్ల, ఏ విశ్వాసంతో అయితే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి దగ్గరికి వెళ్ళారో అది ఇవాళ వాస్తవ రూపాన్ని మనం చూస్తున్నాం. మోదీ గారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు, మోదీ గారి విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు. కాపాడుకోవడం ఆ విశ్వరూపాన్ని ఇవాళ చూస్తున్నాం అంటున్నాను నేను. రైట్, కంక్లూడ్ చేయండి తిరుపతిరావు గారు, సమయం తక్కువ. నేనేమంటానని అంటే ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశంలోనే పవన్ కళ్యాణ్ గారు ఒక ఎసెట్, ఒక పెద్ద ఎసెట్, ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు, ఒక జనాకర్షణ కలిగి మాట మీద నిలబడగలిగినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు అనేది వాళ్ళు ప్రూవ్ అయింది బ్రహ్మనాయుడు గారు. రైట్ సురేష్ గారు, సో 10 సంవత్సరాల